కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని వైసీపీ వాళ్ళకి పనులు చేయవద్దు అని చెప్పిన యనమలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్. వైఎస్ఆర్సీపీ వారికి పనులు చేయవద్దు అని తెలుగుదేశం పార్టీ క్యాడర్కు చెప్పిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. వైసీపీ వాళ్లకు పని చేయవద్దన్న యనమల ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల వద్ద వైసీపీ వారికి, జగన్కు ఓట్లు వేసిన వారికి ఎటువంటి పనులు చేయవద్దు అని బోర్డు వ్రాయించి పెట్టాలని సవాల్ విసిరారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో సాయి వేదిక ఫంక్షన్ హాల్లో తుని నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు సూర్యనారాయణ రాజు, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు హాజరయ్యారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ, ఇటీవల యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన రాజా, ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్లినప్పుడు కేవలం టీడీపీ వారిని మాత్రమే ఓట్లు అడిగారా, లేక నియోజకవర్గంలో ప్రజలందరినీ అడిగారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు టీడీపీ వాళ్లకే పని చేసి మిగతా వారికి చేయవద్దని ఎలాగ చెబుతారని అన్నారు. టీడీపీ వారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడం, అవమానించడం కాదా అని అన్నారు. యనమల అంటే మంచి గౌరవం ఉండేదని, ఉన్న గౌరవాన్ని కూడా పాడు చేసుకున్నారని అన్నారు. ఈ సమావేశానికి కోటనందూరు మండలం నుండి వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కొర్రుప్రోలు రమణమ్మ, కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట కృష్ణాజీ, మాజీ కోఆపరేటివ్ చైర్మన్ గొర్లి రామచంద్రరావు, వేముల రాజాబాబు, సుర్ల రాజు, గరిసింగు శివలక్ష్మి, దొరబాబు, వేగి లక్ష్మీ అప్పలనాయుడు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ తుని నియోజకవర్గంలో కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా మనం అందించామా లేదా? ప్రతి గడపకి అందించామా లేదా? ఈరోజు ఒక సీనియర్ నాయకుడి గురించి నేను ఒకసారి చెప్పదలుచుకున్నానండి. మొన్న 15 రోజులు 20 రోజులు అయిందంతా మాట్లాడి తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రజలకు కానీ ఏ విధమైన పథకాలు అందజేయద్దని చెప్పేసి ఒక పెద్ద మనిషి మీడియా ముఖంగా మాట్లాడాడు. నిజమేనది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయింది. ఎట్టి పరిస్థితులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రజలకు కానీ, వాళ్ళ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ మనం పనిచేయకూడదని చెప్పేసి యనమల రామకృష్ణ గారు మాట్లాడారు. నాకు ఆయన చేసిన పదవులకు కానీ, లేకపోతే ఆయన మీద ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ ఆ మాటతో ఆయనకు ఉన్న గౌరవం కూడా ఏమాత్రం చిన్న గౌరవం కూడా పోయినాడు. ఆయన పెద్ద మనిషిలాగా అనిపించలేదు, నాకు చాలా చిన్న మనిషిలాగా అనిపించాడు. ఆయన ఒక పని చేయండి రామకృష్ణ గారు, మీకు వీలైతే చేతనైతే సబ్జెక్టు కరెక్షన్, మీకు దమ్ముంటే దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్లకి వచ్చిన పథకాలు ఆపి చూడండి. లేదంటే ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బోర్డులు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సంబంధించిన నాయకులకు కానీ, ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఇక్కడ ఏ పని చెయ్యం. మీ పిల్లల స్కూల్లో జాయిన్ చేయొద్దు, గవర్నమెంట్ స్కూల్లో, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చెయ్యం అని చెప్పేసి మీకు దమ్ముంటే కోట్లు కూడా పెట్టండి. వీలైతే మీకు ఒక్కడైతే గుర్తిస్తున్నాను, రామకృష్ణుడు గారు గత ఎన్నికలకు ముందు మీరు మీ కుటుంబ సభ్యులు నియోజకవర్గం వ్యాప్తంగా ఒక జాకెట్ ముక్క 200 మీ పాంప్లే పట్టుకుని తెలుగుదేశం ఇంటికి వెళ్ళారా, లేకపోతే నియోజకవర్గంలో ఉన్న అందరూ ఇంటికి వెళ్ళారా? ఓటు అర్థిస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరింటికి వెళ్ళి మీరు ఓటు అర్థించారు, కానీ మీ తెలుగుదేశం వాళ్ళ ఇంటికే మటుకు మీరు వెళ్ళి ఓటు అర్థించలేదు. మీ మాయ మాటలు నమ్మి మీకు గతంలో కన్నా 30,000 ఎక్స్ట్రా ఓట్లు పడ్డాయి. ఎందుకంటే ప్రజలు నమ్మి పెట్టారు కాబట్టి. ఒక జాకెట్ ముక్క 200, ఒక పాంప్లెట్. మీ కుటుంబ సభ్యులు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి పోనీ అక్కడైనా విడదీస్తారా, ఇక్కడ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇంటికి వెళ్ళం, మేము వెళ్ళకూడదు, వీళ్ళకి పథకాలు చేయం అని చెప్పేసి అటువంటిది ఏం లేదు